దశమ భాగము ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. దేవుని సొత్తును తెచ్చి నేను విత్తుతున్నానంటే, ఎవడో సొత్తు నేను తీసుకొని వచ్చి విత్తలేను నా పొలంలో, విత్తగలనా? అప్పుడు ఏమవుతా? దొంగనవుతాను. గమనించండి. అందుకే మలాకి గ్రంథంలో ఏమన్నాడు? నీవు దొంగవి అన్నాడు. ఎవరిని? దశమ భాగం ఇవ్వనటువంటి వాడిని. జాగ్రత్త వినండి. ఒకసారి ఏమైందంటే, నా జీవితంలో ఒక స్నేహితుడు లాంటి వాడు ఉండే. నేను కొన్ని పేమెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు వాడికి ఏం చేశానంటే, వాడి అకౌంట్ లో డబ్బు పెట్టాను. నాకు ప్రతిసారి ఇవ్వడం ఎందుకని చెప్పి ఒక పెద్ద మొత్తాన్ని పెట్టి వచ్చినప్పుడల్లా టైం నువ్వు కట్టే అన్నాం. లక్షల్లో. ఒకరోజు కట్టలేదు. ఏస్తే అదేంటి చెప్పాలనుకున్నాను నేను మీకు. ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, మన ఇద్దరం కూడా దీవించబడాలని చెప్పి నేను మొత్తం ఇన్వెస్ట్ చేసేసానండి. మొత్తం నాశనం అయిపోయింది, నష్టపోయా. వాడు దొంగ మంచివాడా? గట్టిగా చెప్పాలి. ఎందుకు దొంగ అండి? మరి ఆడి బ్యాంక్ అకౌంట్ లోనే ఉంది కదా. మరి అది ఆడి బ్యాంక్ అకౌంట్ లో ఉంది, కానీ ఎవరిదది? నాది. నీ చేతిలో డబ్బు ఉంది, కానీ ఆ దశమ భాగం ఎవరిదండి? అందుకే నేను దొంగ అన్నాడు దేవుడు. నీ బ్యాంక్ లో వేసాడు దేవుడు. ఎందుకు? నిన్ను ఎంత నమ్మగలనా చూడాలని. నువ్వేమనుకున్నా? నా కష్టార్జితం అంటున్నావు. కాదు, దేవుడు నిన్ను నమ్మి నీ అకౌంట్ లో వేసాడు 100 రూపాయలు, లేకపోతే 1000 రూపాయలు. ఆ 1000లో ఏమన్నాడు? 100 నాది అన్నాడు. ఆ 100 నువ్వు వాడేసుకుంటే నువ్వు దొంగవా మంచివాడివా? నిన్ను నమ్మొచ్చా? నమ్మలేవు.